ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. వెల్కమ్ టు ఇండియా రిపోర్ట్. తెలంగాణ బీజేపీలో విభేదాలకు హైకమాండ్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుందా? కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటెల రాజేందర్ సయోధ్య కుదిర్చిందా? ఎంపీ లక్ష్మణ్ నివాసంలో సీనియర్ నేతలతో అభయ్ పాటిల్ కీలక సమావేశం ఏర్పాటు చేశారా? బండి ఈటెల భేటీ తర్వాత బీజేపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయా? అసలు ఈ సమావేశంలో బీజేపీ నేతలు ఏ అంశాలపై చర్చలు జరిపారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ బీజేపీలో అత్యంత కీలకమైన ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా పార్టీలో అగ్రనేతల మధ్య విభేదాలు, వర్గపోరు నడుస్తున్నాయి. ఇది పార్టీపై ఎఫెక్ట్ పడేలా చేస్తుంది. దీంతో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీలో ఇద్దరు అత్యంత కీలకమైన బీసీ నేతలు ఎంపీలైన బండి సంజయ్ కుమార్, ఈటెల రాజేందర్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఒక ప్రత్యేక భేటీ నిర్వహించారు. తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కె లక్ష్మణ్ నివాసం ఈ కీలక రాజీ చర్చలకు వేదికగా నిలిచింది. లక్ష్మణ్ ఇంట్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విందు సమావేశంలో బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఇద్దరూ పాల్గొన్నారు. పార్టీ తరపున కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న జాతీయ నేత అభయ్ పాటిల్ సమక్షంలో ఈ సయోధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇద్దరు అగ్రనేతల మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించి వారికి ఒకే తాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ డిన్నర్ భేటీ సాగినట్లు తెలుస్తుంది. గతంలో హుజూరాబాద్ పరిణామాలతో పాటు నియోజకవర్గాల టికెట్ల సర్దుబాటు, పార్టీ అంతర్గత ఆధిపత్య పోరు కారణంగా బండి సంజయ్, ఈటెల వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగానూ బయట డైలాగ్ వార్ నడిచింది. ఒకరిపై ఒకరు చేసుకున్న ఘాటు వ్యాఖ్యల కారణంగా అధిష్టానం కూడా దీనిని సీరియస్గా పరిగణించింది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ గందరగోళానికి గురికాకుండా ఉండాలంటే ఈ ఇద్దరు కీలక నేతలు కలిసి పనిచేయటం అత్యంత ఆవశ్యకమని భావించిన పెద్దలు ఈ చర్యలు చేపట్టారు. లక్ష్మణ్ నివాసంలో జరిగిన ఈ సుదీర్ఘ చర్చల్లో ఇరు నేతలు తమ అభిప్రాయాలను, అభ్యంతరాలను పంచుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో తెలంగాణలో పార్టీని మరింత అధికార దిశగా తీసుకువెళ్లటానికి, రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడానికి ఇద్దరం కలిసికట్టుగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని ఈ భేటీలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల తెలంగాణలో బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్, జేపీ నడ్డా పర్యటించారు. ఈ సమయంలో తెలంగాణలో బీజేపీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేయాలని ముఖం మీదే చెప్పారట. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు రాకపోవడంతో ఇప్పుడు నేరుగా హైకమాండ్ రాయబారాన్ని పంపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికారమే టార్గెట్గా పావులు కదుపుతున్న కాషాయ పార్టీకి ఈ ఇద్దరు నేతలు అత్యంత అవసరం. బండి సంజయ్ మాస్ లీడర్షిప్, కేడర్లో ఉన్న ఫాలోయింగ్ పార్టీకి ఎంతో ప్లస్. ఈటెల రాజేందర్ రాజకీయ అనుభవం, వ్యూహాలు అంతే ముఖ్యంగా హైకమాండ్ భావిస్తుంది. వీరిలో ఏ ఒక్కరిని వదులుకోవటానికి లేదా దూరం పెట్టడానికి అధిష్టానం సిద్ధంగా లేదు. ఇద్దరి బలాలు కలిస్తేనే తెలంగాణలో అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని ఢిల్లీ పెద్దలు బలంగా నమ్ముతున్నారని సమాచారం. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ తీరుతో ప్రజలు విసుగుపోయి కోపంగా ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ బీజేపీకి అనుకూలంగా మారుతాయని, ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందన్నారు. అటు తెలంగాణ అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారన్న ఎంపీ లక్ష్మణ్, తెలంగాణ బీజేపీలో నేతల మధ్య ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఓవైపు బండి సంజయ్, మరోవైపు ఈటెల రాజేందర్ పక్కన పెట్టుకుని చేయటంతో బీజేపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోతున్నాయి.
బీజేపీ హైకమాండ్ నేరుగా రంగంలోకి దిగడం, ఎంపీ లక్ష్మణ్ నివాసంలో ఇద్దరు కీలక నేతలు సమావేశం కావడంతో ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ చర్చల తర్వాతైనా ఇద్దరు నేతలు తమ పంతాలను వీడి పార్టీ కోసం కలిసి నడుస్తారని సాధారణ కార్యకర్తలు, క్యాడర్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి ఢిల్లీ పెద్దల బొజ్జగింపులు ఎంతవరకు పారుతాయో, టీబీజేపీలో ఈ అంతర్గత సంక్షోభానికి తెరపడుతుందో లేదో చూడాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు ఈ భేటీపై రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు తెరపడుతుందని పార్టీ వర్గాలైతే గట్టిగా నమ్ముతున్నాయి. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. గతంలో కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని కోరుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం మంత్రి పదవి విషయంలో రోజుకో మెలిక పెడుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేస్తేనే రాజగోపాల్ రెడ్డికి పదవి ఇస్తామని అంటుంది. అయితే తనకు పదవులు అడుక్కోవడం తెలియదన్న రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకుంటే తాడో పేడో తేల్చుకుంటానని వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ అవుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులు అడుక్కోవడం తెలియదని, కొట్లాడటమే తన రోల్ అన్నారు. గాంధీ భవన్లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో భేటీ అయిన ఆయన మీడియాతో చిట్చాట్ మాట్లాడారు. గతంలో తాను రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోతే తన నియోజకవర్గానికి 100 మంది ఎమ్మెల్యేలు వచ్చారని గుర్తు చేశారు. తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒకే కుటుంబం కాదని, తామిద్దరం అన్నదమ్ములమైన కుటుంబాలు వేరని అన్నారు. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తనకేం సంబంధమని ప్రశ్నించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే, కోదాడ ఎమ్మెల్యే ఒక్క కుటుంబం అవుతారు. నా ఫ్యామిలీ నాది, వెంకటరెడ్డి ఫ్యామిలీ వెంకటరెడ్డిది అన్నారు. తన విషయంలో ఏఐసీసీ హామీ నెరవేర్చలేదని, తనకు మాత్రమే మంత్రి పదవి ఇవ్వలేదని మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అస్సలు తగ్గడం లేదు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా ప్రతి నిమిషం తన మంత్రి పదవి చుట్టే రాజకీయం తిప్పుతున్నారు. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇచ్చి పడేస్తున్నారు. అమాత్య యోగం ఆమడ దూరం అన్నట్లు మంత్రి పదవి దక్కట్లేదన్న ఫ్రస్ట్రేషన్ ఆయనలో పీక్స్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజే మునుగోడులో ప్రజల మధ్య హాట్ కామెంట్స్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వండి, లేదంటే నేరుగా సీఎం పదవిపైనే గురి పెడతా అంటూ విరుచుకుపడ్డారు. మంత్రి పదవి విషయంలో అధిష్టానం అంతా సానుకూలంగా ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి పదవులు ఇస్తామని హామీ ఇచ్చిన వారిలో జూపల్లి, పొంగులేటి, కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామి, తుమ్మలకు మంత్రి పదవులు ఇచ్చారని అన్నారు. తనకు మాత్రం మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ 2 పదవుల భర్తీపై హైకమాండ్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నప్పటికీ ప్రకటన మాత్రం చేయలేదు. ప్రస్తుతం కేబినెట్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆయా సామాజిక వర్గాలు తమకు కేబినెట్లో చోటు కల్పిస్తాయనే ఆశలు ఉన్నాయి. ఇందులో లంబాడ సామాజిక వర్గం నుంచి 2 ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. అటు రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఆ జిల్లా ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా కోటాలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పోటీ ఉన్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవి దక్కినా ఆయనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తి పెరుగుతుంది. అయితే వీరందరికీ పదవులు ఇవ్వాలంటే మాత్రం అసాధ్యమని భావించిన హైకమాండ్ కొందరిని పదవుల్లో నుంచి తప్పిస్తే మిగతా వారికి పదవులు ఇవ్వటం సాధ్యమని తెగేసి చెబుతోందట. అందుకే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి వ్యవహారాన్ని వెంకటరెడ్డి పదవితో లింక్ పెట్టారని అంటున్నారు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతుంది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా అంటున్నారు. గతంలో ఏఐసీసీ పెద్దలు ఇచ్చిన మాట ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందని జగ్గారెడ్డి కోరారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి కీలక నాయకుడు అన్న జగ్గారెడ్డి రాజగోపాల్ రెడ్డి టీంగా పనిచేస్తే పార్టీకి మేలు జరుగుతుందని చెబుతున్నారు. అటు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో రాజగోపాల్ రెడ్డికి బలమైన అనుబంధం ఉందని గుర్తు చేస్తున్నారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో రాజగోపాల్ రెడ్డి చేసిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేమన్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఆయన అండగా నిలిచారని అన్నారు. అయితే చాలా రోజుల తర్వాత గాంధీ భవన్ కు రాజగోపాల్ రెడ్డి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్లో రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూనే పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతిపక్షాలతో పోరాడాల్సిన పార్టీ నాయకులు ఇప్పుడు సొంత పార్టీ నిర్ణయాలనే సవాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోందా? టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించిన మండల అధ్యక్షుల జాబితాను గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి బహిరంగంగా తిరస్కరించడం కాంగ్రెస్లో తీవ్ర చర్చకు దారితీస్తోందా? ఒకవైపు గాంధీ భవన్ ఆదేశాలు, మరోవైపు స్థానిక ఇన్ఛార్జ్ సమాంతర కమిటీలు, ఒకే పదవికి ఇద్దరు అధ్యక్షులు. దీంతో అసలు పార్టీ నిర్ణయమేది, ఎవరిని అనుసరించాలి అనే ప్రశ్నలు సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ క్యాడర్ను వెంటాడుతున్నాయి. ఇది కేవలం మండల అధ్యక్షుల నియామకాల వివాదం మాత్రమే కాదు, గజ్వేల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరుకు నాంది పలికిన పరిణామంగా ప్రచారం సాగుతుంది. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తూప్రాన్, మనోహరాబాద్ మండలాలకు కొత్తగా అధ్యక్షులను నియమించారు. మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా జూపల్లి మల్లారెడ్డి, తూప్రాన్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి, తూప్రాన్ పట్టణ అధ్యక్షునిగా నరసింహారావును ప్రకటించారు. అయితే ఈ నియామకాలను గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూముకుంట నర్సారెడ్డి తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. పట్టణ అధ్యక్షుడిగా నరసింహారావును ప్రకటించారు. అయితే ఈ నియామకాలను గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తూముకుంట నరసారెడ్డి తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, తమను సంప్రదించకుండా నియామకాలు చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇమాంపూర్లో తన అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అనంతరం పీసీసీ నిర్ణయాలకు భిన్నంగా తూప్రాన్ మండల అధ్యక్షుడిగా జింకా మల్లేష్, తూప్రాన్ టౌన్ అధ్యక్షుడిగా చిన్న భగవాన్ రెడ్డి, మనోహరాబాద్ మండల అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్ పేర్లను ప్రకటించారు. దీంతో ఒకే మండలానికి ఇద్దరు అధ్యక్షులున్న పరిస్థితి ఏర్పడింది. అసలైన అధ్యక్షుడు ఎవరో అనే గందరగోళం కాంగ్రెస్ కార్యకర్తల్లో నెలకొంది. పార్టీ ఆదేశాలను పాటించాలా లేక స్థానిక ఇన్ఛార్జ్ మాట వినాలా అనే సందిగ్ధతలో క్యాడర్ ఉంది. ఈ వ్యవహారంపై గాంధీ భవన్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. పీసీసీ నిర్ణయాన్ని బహిరంగంగా సవాల్ చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని నాయకులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తుంది. మండల కమిటీలు, పంచాయతీ కాస్త ఇప్పుడు ఇద్దరు సీనియర్ నేతల మధ్య ప్రచన్న యుద్ధానికి దారితీశాయని అంటున్నారు. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావుకు మధ్య విభేదాలు గాంధీ భవన్ కు చేరుకున్నాయి. ఇరు వర్గాల పోటాపోటీ ఫిర్యాదులతో ఇరు వర్గాలు గాంధీ భవన్ బాట పట్టడంతో గజ్వేల్ కాంగ్రెస్ లొల్లి చర్చనీయాంశంగా మారింది. పీసీసీ నియామకాలను ధిక్కరించి నర్సారెడ్డి సొంతంగా మండల కమిటీలు ప్రకటించడాన్ని, ఆయన వ్యవహార శైలి వల్ల గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని మైనంపల్లి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మైనంపల్లి హనుమంతరావు అనుచరులు, స్థానిక కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ కు చేరుకుని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి నర్సారెడ్డిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు నర్సారెడ్డి అవలంబిస్తున్న ఒంటెత్తు పోకడల కారణంగానే గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ నిర్వీర్యం అవుతుందని మైనంపల్లి హనుమంతరావు వర్గం ఆరోపిస్తుంది. పార్టీకి నష్టం కలిగిస్తున్న నర్సారెడ్డిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకు చెప్పకుండా నియామకాలు చేపట్టడం పట్ల మైనంపల్లిపై పీసీసీకి నర్సారెడ్డి ఫిర్యాదు చేశారని సమాచారం. అటు తన ఇలాకాలో మైనంపల్లి హనుమంతరావు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి
నర్సారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకు కనీస సమాచారం ఇవ్వకుండా, తనతో సంప్రదించకుండా తూప్రాన్, మనోహరాబాద్ మండల కమిటీల అధ్యక్ష పదవులను పీసీసీ ఏకపక్షంగా ఎలా నియమిస్తుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. గజ్వేల్ కాంగ్రెస్ వ్యవహారాల్లో అసలు సంబంధం లేని మైనంపల్లి హనుమంతరావు జోక్యం చేసుకుంటూ తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడని నర్సారెడ్డి వర్గం ఆరోపిస్తుంది. మొత్తం మీద గజ్వేల్ కాంగ్రెస్ లో వర్గపోరు తారాస్థాయికి చేరిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే నాయకుల మధ్య ఆధిపత్య పోరు బహిరంగం కావటం పార్టీకి ఎంతవరకు మేలు చేస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి గాంధీ భవన్ పైనే ఉంది. పార్టీ అధిష్టానం తూముకుంట నర్సారెడ్డి చర్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? సమాంతర కమిటీలను రద్దు చేస్తుందా, లేక ఇరు వర్గాల మధ్య రాజీ కుదురుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం, కానీ రెండు కమిటీలు, రెండు వర్గాలు. కాంగ్రెస్ లో ఈ అంతర్గత పోరు ఎక్కడ ఆగుతుంది? గజ్వేల్ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాల్సింది. ఐదు కోట్ల ఆంధ్ర దశాబ్దాల కల పోలవరం ప్రాజెక్టు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా నిర్మాణాన్ని పూర్తి చేసి నీళ్లివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం ఒక కొలిక్కి వస్తున్న వేళ ఏపీ పాలిటిక్స్లో సరికొత్త క్రెడిట్ రేస్ మొదలైందా? కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ పోలవరం చుట్టూ మైలేజ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిందా? ప్రాజెక్టు క్రెడిట్ను కాషాపరంగా మార్చుకునేందుకు కమలనాథులు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే అయినా క్రెడిట్ విషయంలో మాత్రం ఎవరి లెక్కలు వారివే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పనుల వేగవంతం, కాలువలకు నీటి విడుదల అంశం దక్కరే కూటమి పార్టీల మధ్య క్రెడిట్ వార్ నడుస్తుందన్న అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఏపీ బీజేపీ ముఖ్య నేతలంతా భారీ ర్యాలీగా పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సహా కీలక నేతలంతా క్యూ కట్టడం వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందని కూటమి నేతల్లో హాట్ చర్చ జరుగుతుంది. ఇక పోలవరం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఏపీ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన సెంటిమెంట్. అందుకే ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో తమ పార్టీ ప్రతిష్టను పెంచుకోవాలని బీజేపీ గట్టిగా ఫిక్స్ అయింది. ప్రాజెక్టు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న మాట వాస్తవమే అయినా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాంకేతిక సహకారం వల్లే పనులు పరుగులు పెడుతున్నాయన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చూస్తుంది. అసలు పోలవరంతో తమది ఈనాటి బంధం కాదని, దశాబ్దాల ఎమోషన్ బాండింగ్ అని కాషాయ దళం వాదిస్తుంది. భారతీయ జనసంఘ్ కాలం నుంచే పోలవరం కోసం ఉద్యమాలు చేశామని, ప్రాజెక్టు సాధన కోసం గతంలో పాదయాత్రలు చేసిన చరిత్ర తమదేనని, ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో పోలవరానికి పెద్దపీట వేశామని గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టును చేర్చడంలో తామే కీలక పాత్ర పోషించామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిందని, ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడానికి జాతీయ నాయకత్వం చేసిన కృషిని ఇప్పుడు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి కేంద్ర నిధులతో చంద్రబాబు ప్రభుత్వానికి నిర్మాణ బాధ్యతలు అప్పగించామని ప్రచారం ముమ్మరం చేశారు. అయితే ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా 20,750 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. గతంలో వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును రివర్స్ గేర్లో దెబ్బతీసిందని ఆరోపిస్తున్న కమలనాథులు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కృషితోనే 80% పైగా పనులు పూర్తయ్యాయని, త్వరలోనే కుడి కాలువ ద్వారా నీటి విడుదలకు మార్గం సుగమమైందని స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం పోలవరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదు, పోలవరం పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మార్చడం పైన బీజేపీ కన్నేసింది. చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు, పుణ్యక్షేత్రాలు, జలాశయాలను అనుసంధానం చేస్తూ ఒక భారీ టూరిజం హబ్గా తీర్చిదిద్దాలని ప్రతిపాదిస్తుంది. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచి ఆ మైలేజ్ కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలని చూస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సీఎం చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు రాకుండా, మిత్రధర్మానికి విఘాతం కలగకుండానే బీజేపీ ఈ గేమ్ ప్లాన్ అమలు చేస్తుంది. ప్రాజెక్టు పూర్తి కావస్తున్న ఈ కీలక తరుణంలో కేంద్రం పాత్రను హైలైట్ చేయకపోతే భవిష్యత్తులో పొలిటికల్ రేసులో వెనకబడిపోతామన్న ఆందోళన వారిలో కనిపిస్తుంది. కూటమిలో ఉన్నా సరే క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికి చాటుకోవటం, సొంత బలాన్ని పెంచుకోవటం ముఖ్యం కాబట్టే ఈ పోలవరం యాత్రలు, ప్రచారాలు అని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలవరం అనేది భారతీయ జనతా పార్టీకి ఒక ఎమోషనల్ బాండింగ్. విభజన చట్టంలో అతి ముఖ్యమైన అంశం పోలవరాన్ని తీసుకోవడం జరిగింది. పోలవరం సంబంధించిన అంశాన్ని లేకుండా ఆ యొక్క విభజన చట్టం పూర్తి కాదు. దాంట్లో అతి ముఖ్యమైన అంశం ఏదైతే తెలంగాణకి, ఆంధ్రాకి అది ఏదైతే సంకట పరిస్థితిలో ఉన్న ఆ యొక్క ముంపు మండలాల్ని పూర్తి స్థాయిలో కలపడంతో ఆ యొక్క ప్రయాణం ప్రారంభమైంది. అడుగు పడటంలో కూడా ఆ రోజు జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం చూపిన చొరవ కారణంగా అవి పూర్తి స్థాయిలో కలవటం, దాని తర్వాత విభజన చట్టంలో అనేక అంశాలు, అన్ని అంశాలతో పాటు అది జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి ముందుకు తీసుకెళ్లాలనే నేపథ్యం 2014లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్న తొలి నిర్ణయమే, మొదటి నిర్ణయం ఏదైనా ఉందంటే అది ముంపు మండలాలు కలిపే విధంగా అక్కడ ఆర్డినెన్స్ని తీసుకురావటం, తర్వాత గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వటం. ఆ విధంగా రెండు ప్రాంతాలు అంగీకారమే ఆ యొక్క అడుగు పడింది. మొత్తానికి పోలవరం ప్రాజెక్టును ఒక కాషాయ వరంగా మార్చుకుని ఏపీలో పొలిటికల్ మైలేజ్ సాధించాలన్నది బీజేపీ స్పష్టమైన వ్యూహంలా కనిపిస్తుంది. మరి సంయుక్త కృషి అంటూ సాగుతున్న ఈ క్రెడిట్ పాలిటిక్స్ కూటమిలో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తుందో చూడాలి. విశాఖ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి పిట్ట కొంచెం కూతగ్గనం అన్నట్టుగా తయారైందా? 2019 ఎన్నికల్లో అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేగా గెలిచిన ఓ నేత 5 ఏళ్లు ఆరోపణలతోనే పదవీకాలం పూర్తి చేసుకున్నారా? తొలిసారి ఎమ్మెల్యే అయినా ఎవరికి అక్కరకు రాకపోవడంతో అక్కడ ప్రజలు 2024లోనూ ఆయన్ను పక్కన పెట్టేశారా? మరి ఈసారైనా ఆయన కోరిక తీరుతుందా? మళ్ళీ జనాలు మెచ్చేలా, సీనియర్లు ఆశీర్వదించేలా ఆయన మసలుకుంటారా? లేక అదే పిల్ల చేష్టలతో కొత్త కష్టాలు కొని తెచ్చుకుంటారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటి ఆయన స్టోరీ? ఉమ్మడి విశాఖ జిల్లాలో పెందుర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజు చిన్న వయసులోనే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. కానీ అధికారంలో ఉండగా నియోజకవర్గాన్ని ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోయారట. వైసీపీ నుంచి 2019లో తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయిన అదీప్ రాజు అప్పట్లో తనకు తిరుగులేదని భావించారట. గ్రామ సర్పంచ్గా చేసిన అనుభవం నియోజకవర్గంలో సాగుతుంది అనుకున్నారు, లేక అన్ని చోట్ల రాజకీయాలు ఒకేలా ఉంటాయనుకున్నారో తెలియదు. కానీ తన వర్గాన్ని పెంచి పోషించడం, సీనియర్ నాయకులను పక్కన పెట్టడంతో అనతి కాలంలోనే అటు పార్టీలోనూ ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారని చెప్తారు. ఇక 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గాలి జోరుగా వీయడంతో అదీప్ రాజు గెలుపు కూడా అంతే ఈజీ అయిందనే ప్రచారం ఉంది. ఇక తన ఎమ్మెల్యే కోరిక తీరినా దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం అనేక ఇబ్బందులు పడ్డారట అదీప్ రాజు. ఇందులో ప్రధానంగా ప్రజలకు ఇచ్చిన మాటను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్న ఆరోపణలు, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కువ శాతం ప్రభుత్వ భూములు ఉండడంతో వాటిపై అదీప్ రాజు కన్నుపడిందన్న వాదనలు లేకపోలేదు. పెద్ద ఎత్తున భూ కబ్జాలకు ఈ మాజీ ఎమ్మెల్యే పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అప్పటి ప్రభుత్వంలో తనకున్న పరపతి, సీఎం జగన్కు అదీప్ రాజుపై ఉన్న అభిమానం వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించారట అదీప్ రాజు. అదే ధీమాతో నియోజకవర్గంలోని పార్టీ సీనియర్లను పక్కన పెట్టడం, తనకంటూ ప్రత్యేక వర్గాన్ని పెంచి పోషించడం, ప్రజల్లో పెద్దగా కనిపించకపోవడం వంటి అనేక ఆరోపణలు ఉన్నాయి.
గడిచిన 5 ఏళ్లలో ఎమ్మెల్యేగా అదిప్రాజు పనిచేసిన తరువాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో గెలవకపోవడం వెనుక పార్టీలో వర్గపోరు, అంతర్గత విభేదాలే కారణమని టాక్. మరోపక్క తన ప్రవర్తనతో విసిగిపోయిన నియోజకవర్గ ప్రజలు, పార్టీ క్యాడర్ కూడా గత ఎన్నికల్లో అదిప్రాజు గెలుపును అడ్డుకున్నాయని ప్రచారం. దీంతో తొలిసారి ఎమ్మెల్యే 2 ప్రయత్నంలో ఓటమి చూడాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో కనిపించడం పూర్తిగా తగ్గించేశారట అదిప్రాజు. అప్పుడప్పుడు పార్టీ అధినేత జగన్ వచ్చినప్పుడు ఒకటో అర సందర్భాల్లో కనిపిస్తున్న అదిప్రాజు మరో 2 ఏళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మాత్రం రెడీ అవుతున్నారట. ఇటీవలే వైఎస్ జగన్ యువజన విభాగంలో పదవి కట్టబెట్టడంతో ఇక ఎమ్మెల్యే సీటు మళ్లీ వస్తుందా లేక దీంతోనే సరిపెట్టుకోవాలా అనే అనుమానాలు అదిప్రాజులో పెరుగుతున్నట్టు సమాచారం. అయితే ఈ వాదనలకు బలం చేకూర్చేలా పరిణామాలు మారుతున్నట్టు తెలుస్తుంది. గతంలో అదిప్రాజు మీద వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరోసారి టికెట్ ఇచ్చే అవకాశాలు దాదాపు లేవని ప్రచారం సాగుతుంది. అటు అదిప్రాజుకి కూడా ఇప్పుడిప్పుడే రాజకీయాలపై అవగాహన వస్తుందట. అంతా తాను అనుకున్నట్టు జరగదని, గ్రామస్థాయి రాజకీయాలతో నియోజకవర్గంలో నెగ్గుకు రాలేమనే స్పష్టత వచ్చిందంటున్నారు ఆయన అనుచరులు. మరి పార్టీలో యాక్టివ్ కావడానికి, అందరినీ కలుపుకుని పోవడానికి అదిప్రాజు వద్ద ఉన్న సీక్రెట్ ప్రణాళిక ఏంటో అని అంతా ఆసక్తి ఎదురుచూస్తున్నారట. అటు అదిప్రాజుకి పెందుర్తి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటే నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి నుంచే తన పథకం అమలు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఒక కొలిక్కి రావచ్చు అనేది వారి వాదన. మరి ఆ దిశగా అదిప్రాజు అడుగులు పడతాయా? ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నారా? నియోజకవర్గం రాజకీయాలు వంట పట్టాయా లేదా అనేది ఆయనే చెప్పాలంటున్నారు. మరోవైపు పెందుర్తి నియోజకవర్గంలో జనసేన నుంచి పోటీ చేసి గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమి నుంచి ఎవరు పోటీ చేస్తారో ఇప్పటికైతే స్పష్టత లేదు. ఇక్కడ కూటమి నేతలు ఇప్పటికే రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీతో పంచకర్ల ఉప్పు నిప్పులా ఉన్నారట. మరోపక్క మాజీ మేయర్ టీడీపీ నేత పీలా శ్రీనివాసరావు కూడా పెందుర్తి రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలు ఇక్కడ రసకందాయంగా మారుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించి పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది ఇవాల్టి రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిక. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.